వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు, రాజకీయ నాయకులు, అట్లానే రైతులు, వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశికి చూసినట్టయితే వీరికి లగ్నంలో శనీశ్వరుడు చక్కగా ఏలినాటి శనితో అద్భుతమైనటువంటి ఇబ్బందులు పెడుతూ కొంత మానసిక ఒత్తిళ్లు తీసుకొస్తూ లగ్నంలోనే కూర్చొని ఉన్నాడు. ఈయన ఏమయ్యాడు? వ్యయాధిపతి అయ్యాడు. అధికమైనటువంటి ఖర్చులు, అదే వ్యయంలో రాహు కూడా ఉన్నాడు. మరి ఈ కొంత కొంత ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ప్రస్తుతం అయితే చతుర్థంలో గురువు ఉన్నాడు. కొంత మంచి వాతావరణం, కుటుంబంలో చక్కటి ప్రేమానురాగాలు, ఎందుకంటే లగ్నాధిపతే కదా, లగ్నాధిపతి గురువు చక్కగా చతుర్థంలో ఉండడం వల్ల కొంత మంచి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో. జూన్ 2వ తారీఖున ఆయన పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఆయన పంచమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోతారో ఇక్కడ మీ పిల్లలు, సంతాన ప్రయత్నం చేసేవారికి చక్కటి సంతానం, వివాహ ప్రయత్నం చేసేవారికి చక్కటి వివాహ యోగం కూడా ఇక్కడ మీనరాశి వారికి కనిపిస్తుంది. అట్లానే మీ వల్ల మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు, మంచి జీవితాన్ని పొందే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరంలో గృహ నిర్మాణం చేసేవారు కావచ్చు, ఈ సంవత్సరంలో మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి అనుకునే వారు కావచ్చు, వాళ్ళందరికీ అద్భుతంగా జూన్ 2వ తారీఖున అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా 6వ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది వృద్ధి చెందుతూ ఉంటే ఏడ్చే వాళ్ళు కూడా అలానే ఉంటారు. కాబట్టి ఇక్కడ కొంత ఈ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మీరు జీవితంలో కొంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఈ 26వ సంవత్సరంలో ఎప్పుడైతే గురువు జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే చక్కగా ఆయన మీకు యోగాన్ని ఇస్తూ ఉంటాడో మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. కాబట్టి వాళ్ళ పరంగా కొంత జాగ్రత్త, అంటే శత్రువులు ఎక్కువ అవుతారు అని అర్థం. దీనికి శత్రు బాధ ఎక్కువ ఉంటుంది. అట్లానే మీ ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. శత్రువుల్ని జయించేటటువంటి ఆలోచనలు ఎక్కువగా మీరు, ఒకడున్నాడు వాడు మనం ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాడి నుంచి మనం ఎట్లా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి విద్యార్థులకు కూడా ఈ జూన్ 2వ తారీఖున గురువు ఎప్పుడైతే చక్కగా పంచమంలోకి వెళ్తాడో ఆ జూన్ 2వ తారీఖున అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకి. వివాహ ప్రయత్నం చేసేవారికి, సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా జూన్ 2వ తారీఖున చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నాయి. ఏది ఏమైనా సరే మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఏలినాటి శని ఆయన ఆఖరి రాశి నుంచి మళ్ళీ మొదటి రాశికి వెళ్తున్నాడు అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మీనరాశి వారి జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు ఈ యొక్క 2026వ సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.